రాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. కాదండి, ఇప్పుడు అందమైన వాళ్ళు, యాక్ట్ చేయగలిగిన వాళ్ళు ఇక్కడ హీరోయిన్స్గా అక్కడ లేరంటున్నారు. మీరున్నారు, ఇంకొంతమంది మన వాళ్ళు ఉన్నారు. అవును, ఓకే. వీళ్ళందరూ కూడా మనకు తెలుగు వాళ్ళే. ఎందుకు అంటే సెర్చ్ చేయటం లేదా, లేదా అక్కడికి వెళ్తే దొరికేస్తారు అన్నటువంటి ఇదా? ఎందుకు తీసుకుంటున్నారు అక్కడ వాళ్ళనా? అయితే రీసెంట్గా నిన్న షూటింగ్లో నేను వాళ్ళని డైరెక్ట్ అడిగాను, అసలు మీరే వచ్చి చేస్తారు కదా ఇక్కడ, ఎందుకు అక్కడ వాళ్ళని ఎక్కువ తీసుకుంటారంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, 3 days ఒక సీరియల్కో సినిమాకో లేదు, వాళ్ళకి అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఎపిసోడ్స్ ఉన్నాయి, వాళ్ళు చేయాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, తెలుగు వాళ్ళు, లేదు నాకు సంక్రాంతి వచ్చింది, సారీ సార్ నేను షూట్ చేయలేను, నేను ఊరెళ్ళాలి అంటారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా చేసి తీరాలి. అది సంక్రాంతి అయినా, ఉగాది అయినా, ఏదైనా వాట్ ఎవర్ ఇట్, వాళ్ళు కంపల్సరీ చేసి తీరుతారు కాబట్టి అక్కడ నుంచి తెచ్చి పెట్టుకుంటారు. సో ప్రొఫెషనల్ వేలో వాళ్ళు చాలా కరెక్ట్గా, చాలా ఇదిగా అప్రోచ్ అవుతున్నారు. మన వాళ్ళు కూడా కరెక్టే ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఎక్కువ టైం ఇస్తారు. ఒకసారి ఇక్కడికి వస్తే వాళ్ళని గెస్ట్ హౌస్లో ఉంచేస్తే కంప్లీట్గా వీళ్ళు గ్యాప్ లేకుండా చేస్తారు కాబట్టి మాక్సిమం అక్కడ నుంచి తెచ్చుకుంటారు. కొంచెం కంఫర్ట్నెస్ కూడా చూసుకుంటారు కదా మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నా మేము తెచ్చుకుంటున్నాం, తప్పేంటి అంటున్నారు. అంటే మన తెలుగు వాళ్ళకి బ్రాండ్ లేదా, లేదా అందంగా లేరా, లేకపోతే ఏమంటున్నారు మీరు? నాకు అర్థం కాలేదు. అంటే మన వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నారు కదా, దాని గురించి చెప్తున్నాను. ఇది మీరు చెప్పిందేమో ఇటువైపు నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్, ఇప్పుడు నేను చెప్పిందేమో ఇంకో వైపు నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్. సో ఈ రెండిట్లో కోఆర్డినేషన్ ఎక్కడ కుదురుతుంది, ఎలా, దీనికి సొల్యూషన్ ఏంటి అనేటువంటిది మీ అభిప్రాయం ఏంటి? మాక్సిమం డబ్బింగ్ సీరియల్స్ ని ఆపగలిగారు చాలా వరకు. అలాగే కొంచెం అదర్ స్టేట్ నుంచి తెచ్చుకునే ఆర్టిస్టులను కూడా కొంచెం తగ్గించాలని ప్రొడ్యూసర్స్ అయినా, డైరెక్టర్స్ అయినా, ఒక తెలుగు వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇదే, కొంచెం వాళ్ళని తగ్గించి మన వాళ్ళకి ఫుడ్ పెట్టండి. అది టెక్నీషియన్స్, ఇప్పుడు టెక్నీషియన్స్ని మీరు వేరే స్టేట్కి వెళ్ళి తెచ్చుకోరు కదా, ఇక్కడ జరిగే అన్యాయం మొత్తం ఆర్టిస్ట్కి మాత్రమే. మీరు ఎలా గెట్ ఆన్ అవ్వగలుగుతున్నారు అంటే త్రూ యువర్ పిఆరా, మీకున్నటువంటి పబ్లిక్ రిలేషన్స్ ద్వారా మీకు క్యారెక్టర్స్ వస్తున్నాయా, మీ టాలెంట్ చూసా, మీ అందం చూసా, ఎలాగా అసలు ఎలా వాళ్ళని శ్రావణ సంధ్య ఈ క్యారెక్టర్కి మాకు కావాలి, వారే చేయాలి అన్నట్టుగా ఎలా చేయగలుగుతున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అండి. సో స్టార్టింగ్ మేకప్ నుంచి ప్యాకప్ వరకు డిసిప్లిన్గా ఉండాలి అన్న ఒకటి మాత్రం మైండ్లో ఉంటుంది నాకు. అండ్ సెకండ్ థింగ్ మీరు అన్నట్టుగా టాలెంట్, థర్డ్ వన్నే అందం, బ్యూటీ కూడా. సో డిసిప్లైన్, టాలెంట్, బ్యూటీ. సో అలా అప్పుడప్పుడు అలాంటి మంచి అవకాశాలు వస్తూ ఉంటే ఆడియన్స్కి దగ్గరగా ఉంటున్నాను. దట్స్ ఇట్. ఇప్పటిదాకా చాలా క్యారెక్టర్స్ చేశారు మీరు, అంటే సినిమాల్లో చేశారు, ఓకే, సీరియల్స్లో చేశారు. మీకు ఏది టఫ్ అనిపించింది? అంటే సినిమా యాక్టింగ్ టఫ్ అనిపించిందా, సీరియల్ యాక్టింగ్ టఫ్ అనిపించిందా? ఏ యాక్టింగ్ టఫ్ కాదు, బేసిక్గా యాక్టింగ్ని టఫ్ అనుకోకూడదు. మనం దాన్ని లవ్ చేస్తే డెఫినెట్లీ మనం ఫీల్ అవ్వాలి ఫస్ట్. సో అప్పుడు మనకి కష్టం అని అయితే అనిపించదు ఏదైనా, అంతే. చాలా క్లవర్గా జవాబులు చెప్తున్నారంటే దొరకట్లేదు, పట్టుకుందాం. నో నో నో, నాట్ లైక్ దట్. ఐ హ్యావ్ డన్ రియాలిటీ షోస్, సీరియల్స్, మూవీస్, ఎవ్రీథింగ్ అలా చేశాను. అన్నిట్లో ఎక్కడ కష్టం అనేది కాదు. అసలు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎస్, సీరియల్ యాక్టింగ్కి సినిమా యాక్టింగ్కి తేడా ఉందా? చాలా తేడా ఉంటుంది. ఓకే, సినిమా యాక్టింగ్ చాలా స్టేబుల్గా చేయాలి, సీరియల్ యాక్టింగ్ అంటే చాలా కొంచెం ఉన్నదానికన్నా కొంచెం ఎక్స్ట్రా చేయాలి, అంతే. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ని మీకు ఇక్కడ అంటే టీవీలో కూడా క్లోజప్స్ ఉంటాయి. క్లోజప్స్ ఉంటాయి, ఓకే, మ్యాగ్నిఫై అవుతుంది ఫేస్. అవును. సో ఈ మైన్యూట్ డీటెయిల్స్ అనేటువంటిది సినిమాలో ఎక్కువ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అవును అవును. అలా కాకుండా ఇక్కడ ఏమన్నా సీరియల్ యాక్టింగ్లో ఇంకా తేడాగా చేస్తారా? అంటే
ఎక్కువ చేయడం లాంటిది జరుగుతుందా? ఎక్కువ అంటే చాలా ఎక్కువ చేయాలి ఇక్కడ యాక్టింగ్కి. అండ్ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ ఫేస్లో ఆ నవరసాలు పండించడం ఎవ్రీథింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సినిమాకి చాలా స్టేబుల్గా ఒక డైలాగ్ చెప్తే లెన్స్లో ఐ కాంటాక్ట్ ఎంతవరకు వెళ్ళాలో అంతే వెళ్ళాలి. సీరియల్లో అలా కాదు, మొత్తం బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, ఉన్న అంబియన్స్ని చేసుకోవాలి, పక్కన ఆర్టిస్ట్ని చూసుకోవాలి, ఎవ్రీథింగ్ అలా. మరి అలా చేస్తున్నప్పుడు అది ఫోర్స్ఫుల్గా అనిపిస్తుందా? న్యాచురల్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది అది? అంటే సీరియల్కి న్యాచురల్ యాక్టింగ్ వద్దండి మన ఆడియన్స్కి, కొంచెం ఎక్స్ట్రా యాక్టింగే కావాలి, కొంచెం ఆర్టిఫిషియల్ యాక్టింగే కావాలి. సినిమాకి న్యాచురల్గా చేయాలి. ఓకే. సీరియల్ అంటేనే కొంచెం ల్యాగ్ కదా, సో అలా ల్యాగ్ చేసి చేయాలి. సీరియల్లో కొంచెం ఒక్కొక్కసారి 10 పేజీలు కంటిన్యూస్గా ప్రాంప్టింగ్ చేసుకొని చెప్పేది కూడా ఉంటుంది.